హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనం అలసందలతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా నేను 2 గ్లాసుల అలసందలు తీసుకున్నాను. అందులో హాఫ్ గ్లాస్ బియ్యం అయితే వేసాను. బియ్యం వేయటం వల్ల దోశ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. అందుకని వాష్ చేసుకొని ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. దానిలో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని ఓవర్ హీట్ అయితే చేయకండి. ఓవర్ హీట్ అయితే ఏంటంటే పిండి అనేది అంటుకుంటూ ఉంటుంది పెసర దోశలాగా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకొని దానిలో తరిగి ఉంచుకున్న ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర తరుగు అయితే వేసుకుందాం. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. అలాగే ఆయిల్ వేసుకొని దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా కాల్చుకోవాలి. మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ అనేది వేసుకుంటూ ఉంటాం కదండి. దాంతోపాటు ఈసారి ఇలా అలసందల దోశ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన దోశ కలర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసుకొని 2 వైపులా కాల్చుకుందాము. లోపల పచ్చి అనేది ఉంటుంది కదా, అందుకనే ఫ్లిప్ చేసి 2వ వైపు కూడా కాల్చుకొని సర్వ్ చేసుకుందామండి. దీన్ని కోకోనట్ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.